వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం. అసెంబ్లీలో తెలంగాణ తల్లి మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి. పెళ్లి తర్వాత జీవితంపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై పుష్పరాజ్ రూల్, 829 కోట్ల వసూళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు, తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో ఆ రోజును దీక్షా విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్లీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి, అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ, రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి, అదానీ దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. అన్ని మాట మూసీ విషయంలో, హైడ్రా విషయంలో, ఇంకా ఇతర చాలా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ఈరోజు బీఏసీలో నిలదీస్తాం, ప్రభుత్వాన్ని అడుగుతాం. తప్పకుండా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు, అదేవిధంగా మా వైఖరి ఎట్లా ఉంటుందో కూడా మీరు శాసనసభ సమావేశాల్లో చూడబోతాం. ఇది రాహుల్ గాంధీ గారు పంపారు మాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన మాట ఇంటలేడట, అదానితో దోస్తాన వద్దంటే కూడా ఇంటలేడట. రాహుల్ గాంధీ గారు ఎట్లాగో వాళ్ళు ఇంటలేరని చెప్పి మాకు పంపిండు. మరి మీరన్నా చెప్పండి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి అని. మరి ఆయన జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన కొద్ది గౌరవం ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి గారి వైఖరి. శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థాయికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగజారింది. అంటే
విజయోత్సవాలు ప్రజలకు ఏం చేసినాము అనేది చెప్పుకునే బదులు ఇవాళ లేజర్ షోలు, ఎయిర్ షోలు, మ్యూజికల్ నైట్స్ నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏం చేసింది అనేటువంటి విషయంలో చెప్పుకోలేక ఈ రకంగా అట్టహాసాలు నిర్వహించి మసిపూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఖాళీకుండా లొల్లి ఎక్కువ చేస్తుంది. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెయ్యకుండా మేము చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు మాత్రం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ తల్లి ఇవాళ ఏ స్థాయికి దిగజార్చిందంటే తెలంగాణ యొక్క కీర్తిని, తెలంగాణ తల్లి బొమ్మని మార్చి దానికి ఒక్కర భాషలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పార్టీ ఓ రకమైనటువంటి ఒక్కర భాషను చెప్తా ఉంటే మరొక పార్టీ ఇంకొక రకమైనటువంటి ఒక్కర భాష అని చెప్తా ఉంది. భారత సంస్కృతిలో లేకపోతే తెలంగాణ సంస్కృతిలో లేకపోతే హిందూ సంస్కృతిలో తల్లిని దేవతని వేరువేరుగా చూడరు. తల్లినే దేవతగా భావిస్తారు, దేవతనే తల్లిగా భావిస్తారు. కానీ ఇలా తల్లిని దేవతని వేరువేరుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ. తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసేటప్పుడు ఏ ప్రతిపక్ష నాయకులతోటి కానీ సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతోటి కానీ చర్చించి చేసినటువంటి పరిస్థితి మనకు లేదు. కేసీఆర్ ఏ రకంగానైతే ఆ రోజు ఆయన ఏ రకమైనటువంటి భాష చెప్పిండో ఇవాళ ఈయన తయారు చేసి రేవంత్ రెడ్డి గారు ఈయన ఒక్కర భాష అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి అసెంబ్లీ వేదికగా దానికి ముద్ర వేసుకునేటి ముందు ప్రతిపక్ష నాయకులు ఉంటారు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, వివిధ సంఘాలు ఉంటాయి, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇవన్నిటితోటి మాట్లాడి ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి చర్చ చేస్తే బాగుంటుండే. అలా కాకుండా చేసిన తర్వాత రిలీజ్ చేసేసి ఇవాళ దానికి రకరకాల ఒకర భాషలు చెప్పడం ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలామంది బయట ప్రపంచం అనుకుంటా ఉంది, తెలంగాణ ప్రపంచం అనుకుంటా ఉంది, బతుకమ్మను తీసేసి అభయాస్తం పెట్టిండి అని చెప్పేసి చేతి గుర్తును పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. తర్వాత తెలంగాణ తల్లి రూపంలో ఓవైసీని కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ రకంగా ఏ రకంగా చర్చలు ప్రజలు మాత్రం విస్తృతంగా దీనిపైన మంచి చెడుగా రెండుగా చర్చ చేసుకోవడం ఏదైతుందో బజార్లలో తెలంగాణ తల్లిని పెట్టినటువంటి చరిత్ర టీఆర్ఎస్ది, కాంగ్రెస్ పార్టీది. ఈ రకంగా చర్చ పెట్టడము తయారైన తర్వాత మంచి చెడులు డిస్కస్ చేయడం ఏదైతుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉంటే బాగుంటుంది, దానికి ఏ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుందని విస్తృత స్థాయి చర్చ చేసి ఉంటే బాగుంటాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ననే ఒక చర్చ జరుగుతుంటే ప్రజలలో చర్చ జరుగుతుంటే విన్నాం. అసెంబ్లీలో తెలంగాణ తల్లి మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమరి అనుమతితో ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము. అదేవిధంగా డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినరో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరిన
నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకందరికీ మనకందరికీ తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము, ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము, తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు, మీరు మేము ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చా ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే అధ్యక్ష, చరిత్ర ఉన్నంత వరకు పెళ్లి తర్వాత జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా అని తనను ఎంతో మంది అడిగారని, తన జీవితంలో అంత పెద్ద మార్పు అంటూ ఏమీ రాలేదని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. స్నేహితుడిని పెళ్లి చేసుకుంటే మార్పుల కంటే జీవితంలో ఎక్కువ సరదాలు ఉంటాయని చెప్పారు. 2 నెలల క్రితం రకుల్ గాయపడిన సంగతి తెలిసిందే. 80 కేజీల బరువును ఎత్తే క్రమంలో ఆమెకు గాయం కావడంతో వైద్యుల సలహాల మేరకు రెస్ట్ తీసుకున్నారు. దీనిపై రకుల్ స్పందిస్తూ ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని చెప్పారు. వెన్నుకు గాయమైనట్లుగా 2 వారాల్లోనే తగ్గిపోతుందనుకున్నానని, కానీ ఇప్పటికీ 8 వారాలైందని తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ బరువులు ఎత్తడం లేదని రకుల్ చెప్పారు. చిన్న చిన్న వర్కౌట్లు చేస్తున్నానని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నానని తెలిపారు. బరువు తగ్గడం ఎంతో కష్టమైన పని అని, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలని, రెగ్యులర్గా వర్కౌట్ చేయాలని చెప్పారు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలని రకుల్ సూచించారు. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చటి నీరు లేదా పసుపు కలిపిన గోరువెచ్చటి నీరు తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుందని చెప్పారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం విడుదల రోజు ప్రీమియర్ నుంచే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపానికి, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్కి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా నిలిచింది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు వసూళ్లలో వరుసగా రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా 4 రోజుల్లో కలుపుకొని 829 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రం ఈ చిత్రంగా పుష్ప 2 ది రూల్ బాక్స్ ఆఫీస్పై సరికొత్త అధ్యయనాన్ని క్రియేట్ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకుపోతున్న పుష్ప 2 ముఖ్యంగా బాలీవుడ్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్లోని 4వ రోజు ఒక్క రోజులోనే 86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా సింగిల్ డేలో 86 కోట్లు నెట్ను సాధించలేదు. హిందీలో 4 రోజులకు 291 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటి వరకు ఇంత త్వరగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఏకైక హిందీ చిత్రంగా ఇది నిలవటం విశేషం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పౌర స్వాతంత్రం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మేము ఏదైతే ఇన్ని రోజులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, దానిని మీరు ఎవరూ పట్టించుకోవడం లేదు.
దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏదైతే మేము పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడామో అవి వాస్తవం అని చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలోనే ప్రధానంగా ఒక కథనం రావడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ధాన్యం కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. అంటే ఒక విషయం ఒప్పుకున్నారు, మేము చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ మాటలన్నీ కూడా అబద్ధాలే, అవాస్తవాలే, ధాన్యం కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది ఒకటి ఈరోజు అన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము అడిగేది, ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు. వ్యవసాయం మీద వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం, వాళ్ళు ఏంటో ప్రజా సమస్యలన్నింటినీ గాలికి వదిలేసింది. అందులో భాగంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా గాలి 13,500 రూపాయలు ఇస్తున్నాడో దానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. రైతుకు పెట్టుబడి రైతుకు భరోసాగా ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఉందో, ఆ 13,500 రూపాయలు ఏదైతే ఉందో దానిని నేను 15,000 రూపాయలకి పెంచుతాను అని చెప్పి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా 500ని 20,000కి నేను మారుస్తానని చెప్పి పెట్టుబడి సాయం చెప్పినటువంటి మాట ఎక్కడన్నా నిలబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా అంటే ఎక్కడా పరిస్థితి లేదు, ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, పూర్తి అయిపోయింది, కోతలు వచ్చే రబీ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా సరే పెట్టుబడి సహాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు. చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటగా వంచనతోనే తన పరిపాలన ప్రారంభించాడు. ఈరోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని దశాబ్దాలుగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ సమాజం పోరాటం చేసిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అట్టహాసంగా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కేఎల్ఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల కలను సాకారం చేసిన ఘనత సోనియమ్మకు దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 50,000 ఉద్యోగాలు, చేవేళ్ల ప్రాణహితకు ప్రాణం, సర్వరాష్ట్రంలోని స్వరాష్ట్రంలోని ప్రతి పల్లెకు కూడా నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇక వివక్ష లేకుండా అన్ని వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కిచ్చెన్న గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చూడటం జరగటం వలన మన తెలంగాణ మనకొస్తేనే మన సమస్యలన్నీ తీరుతాయి అని సోనియమ్మ గారు మనకు తెలంగాణ ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో మనం నిజంగా సాధించలేము అనేది ప్రజల భావన. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో 50,000 చిలుకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో గిన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. సో తెలంగాణ కోరుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాలు పూర్తి చేయటంలో చాలా ముందు మన ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీళ్లు తీసుకురావటానికి ప్రాణహిత చెవెళ్ళ కడితే ఈ రాష్ట్రంకు మెజారిటీ భూములకు అన్నిటికీ నీళ్ళు వచ్చేది. ఆ కాంగ్రెస్ చేసిందని అవి చెయ్యకపోవటం వలన నీళ్లు రాకపోవటం, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోవటం వలన చాలా ఈ రాష్ట్రానికి నీళ్లు రాక నష్టం జరిగింది. ఆ నీళ్లు ఇప్పుడు మళ్ళా ప్రాణహిత చెవెళ్ళ తర్వాత కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను మన రాష్ట్రానికి మొత్తం నలుమూలల వ్యాపించేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాం. దాన్ని సాధించే విధంగా
తప్పకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తీన్మార్ మల్లన్న టీం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పుష్ప 2 సినిమాకు టికెట్ ఛార్జీలు పెంచడానికి సమయం ఉంటుంది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అన్నం పెడుతున్నటువంటి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు పెంచడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఉండదని కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ విషయంలో ఆ సమయంలో తన అభిమానులతోటి నడి రోడ్డుపై శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని, అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. మరి అదే పుష్ప 2 సినిమాకు విడుదల సమయంలో అల్లు అర్జున్ బెనిఫిట్ షో చూడడానికి సంధ్య థియేటర్ దగ్గరికి రావడం ద్వారా అక్కడ అభిమానులు తోపులాటలోని రేవతి అనే ఒక మహిళ తన కుటుంబంతో భర్త అండ్ కొడుకుతోటి వచ్చిన ఆమె అల్లు అర్జున్ అక్కడికి రావడం ద్వారా ఒకేసారి అభిమానుల తోపులాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించడం జరిగింది. నమస్తే, నేను మీ కొమ్ముల ప్రవీణ్. పుష్ప 2 సినిమా, ఈ సినిమాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చేవి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పుష్ప సినిమాకు ఒక మహిళ కొడుకుతో వెళ్ళి మరణించడం జరిగింది. ఆమె మరణించడానికి ప్రధాన కారణం ఎవరు అంటే అల్లు అర్జునే. ఆ అల్లు అర్జున్ గారు అక్కడికి రావాల్సిన అవసరం లేకున్నా ఈ పుష్ప సినిమాకు బెనిఫిట్ షోకి ఆయన వచ్చి అక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగించి ఆ మహిళ ప్రాణానికి పోవడానికి గల కారణం అల్లు అర్జున్ గారు. అదేవిధంగా ఆ మహిళతో పాటు వచ్చిన ఆ మహిళ కుమారుడు కూడా ఇంకా హాస్పిటల్లో ఉండి ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా టికెట్ల మీద పెంచడానికి అవకాశం ఉంటుంది, సినిమా టికెట్ల మీద పెంచే ఉద్దేశం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు ఎకరాకి 25 బస్తాలు పండిస్తే ఆ ఎకరాకు ఒక 100 రూపాయలు ఎక్కువ పెంచబట్టుకుని పెంచలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సినిమా వాళ్ళకు ఒక న్యాయము, రైతులకు ఒక న్యాయము, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు సినిమాల పైన ఛార్జీలు పెంచడానికి వస్తుంది, మరి రైతులకు ఎందుకు పంటకు ఎక్కువ పెట్టుబడి పెట్టలేక ఎక్కువ పెంచలేకపోతున్నారని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇట్లాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ అని ఒక రైతు బిడ్డ ఆ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఆయన ఆనందంలో వాళ్ళ అభిమానులు కొంత అడావిడి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఆయన పైన ఎఫ్ఐఆర్ చేసి ఆయన జైలుకి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మరి సంధ్యా థియేటర్కి రావాల్సిన అల్లు అర్జున్ వచ్చే అవసరం కూడా లేకున్నా వచ్చి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఒక మనిషి ప్రాణమే పోయింది. మరి ఇంతవరకు ఆయనను అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అయ్యా, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఆ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి కానీ మరియు ఈ సినిమాలకి ఛార్జీలు పెంచడం కానీ మానేసి రైతులపైన ఈ రాష్ట్రంలో ఉన్న యువత పైన దృష్టి పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం. అసెంబ్లీలో తెలంగాణ తల్లి మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి. పెళ్లి తర్వాత జీవితంపై రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై పుష్పరాజ్ రూల్, 829 కోట్ల వసూళ్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.